ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాజకీయంగా నడిచిందని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం రాజ్యసభలో అన్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రస్తావన ఉండదని, కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని అన్నారు. ప్రస్తుత సంవత్సరానికి విదేశీ వ్యవహారాల శాఖకు 25,277 కోట్లు కేటాయించారని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 3,600 కోట్లు తక్కువగా కేటాయించినట్లుగా తెలిపారని, వచ్చే ఏడాది 20,517 కోట్ల కేటాయింపులు ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారని గుర్తు చేశారు. అయితే ఏటా విదేశీ వ్యవహారాల శాఖకు నిధుల తగ్గింపు ఎందుకు జరుగుతుందని చిదంబరం ప్రశ్నించారు. విదేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు ఏమైనా తగ్గిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. There ought to be a philosophy behind the budget, but I cannot divine one in this budget. I shall not attempt to do so, because after going through the budget speech and the budget numbers, I believe there is no philosophy behind the budget. It is obvious that the budget was politically driven. I shall not elaborate upon that, but I congratulate the Finance Minister for achieving one of her objects a couple of days ago. Congratulations, Finance Minister. I would like to start on an unusual note. The Finance Ministers asked this House to appropriate 20,517 crore for the Ministry of External Affairs. Usually the MEA does not figure in a budget speech, but I want to start with the MEA. I'll tell you why. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వడివడిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో సమూల మార్పులు చేస్తున్నారు. విదేశీ అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, విదేశీ దిగుమతులపై టారిఫ్లు విధించడం, గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం తదితర నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సుదీర్ఘకాలంగా దాని విలువ కంటే రెండింతల అదనపు ఖర్చుతో కాయిన్లను ముద్రిస్తోందని, ఇది చాలా వృధా ఖర్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికాలో కాయిన్ల ముద్రణ నిలిపివేయడంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ విషయమై గతంలో ఎన్నో బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి, కానీ అవేవీ కాంగ్రెస్ ఆమోదాన్ని పొందలేదు.